బీఆర్ఎస్ నాయుడు ఎస్కే పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. జగిత్యాల జిల్లా అభివృద్ధిపై ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు ఎంపీ ధర్మపురి అరవింద్ భరోసా, ఎల్లప్పుడూ తోడుంటామని హామీ. ఆలూరు సంఘటన నేపథ్యంలో బాధిత బంధువును చితక బాదటంతో మృతి, పోలీసులే కారణమంటూ బంధువుల ఆందోళన. బీజేపీ నాయకురాలు భోగా శ్రావణ్ ఇంటిపై దాడి, చంపేస్తామని బెదిరించారని ఆవేదన. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయ సోదరులకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ భరోసా ఇచ్చారు. అక్కడ ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. స్థానిక ప్రభుత్వాల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల సమస్యపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. గల్ఫ్ సోదరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వీడియో సందేశం ద్వారా వారికి ధైర్యం అందించారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు ఎంబసీలతో కనెక్టివిటీ సమస్యలు ఉంటే తమ కార్యాలయం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ మరియు హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. గల్ఫ్ సోదరులందరికీ నా విన్నపం, మీరు ఉంటున్న దేశాల్లోని ప్రభుత్వాలు ఇచ్చే సూచనలను ఖచ్చితంగా పాటించండి. మీకు ఎంబసీలతో సంప్రదింపుల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మా కాల్ సెంటర్ లేదా హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయండి. ఇప్పటికే మాకు అనేక కాల్స్ వస్తున్నాయి. అలాగే బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న ఇండియన్ పీపుల్ ఫోరం అద్భుతమైన సేవలు అందిస్తోంది. వారు కూడా గల్ఫ్ దేశాలు టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. ఏదైనా వ్యక్తిగత ఇబ్బంది ఉంటే నేరుగా నాకు లేదా నా హెల్ప్ లైన్ కు సమాచారం అందించండి. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల రక్షణ మరియు సంక్షేమం కోసం ఇండియన్ పీపుల్ ఫోరం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ అభినందించారు. సోషల్ మీడియా మరియు ఇతర మాధ్యమాల ద్వారా హెల్ప్ లైన్ నెంబర్లను ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. గల్ఫ్ సోదరులందరికీ నేను ఐపీఎఫ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెడదామనుకున్నాను, వీడియోలు తీసి పెడదామనుకున్నాను. నాకు అనేక మంది సలహాలు కూడా ఇచ్చారు. సింపుల్గా నాకు పెద్దల నుంచి మనం ఎటువంటి సజెషన్స్ సపరేట్గా మనం చేయలేము. అక్కడ మీ ప్రభుత్వాలు ఏం చెప్తే స్ట్రిక్ట్గా దయచేసి పాటించండి. మీకు అక్కడ ఎంబసీలతోటి కనెక్టివిటీ ఇబ్బంది ఉంటే నా కాల్ సెంటరు, నా హెల్ప్ లైన్ నెంబర్లు పెట్టాము. ఆల్రెడీ కాల్స్ కూడా వచ్చినాయి. అది కాకుండా ఇండియన్ పీపుల్ ఫోరం ఏదైతే ఉందో మనకు అనుబంధంగా పనిచేస్తుందో బీజేపీకి, వాళ్ళు గల్ఫ్ దేశాలు మొత్తం కూడా వాళ్ళు కూడా టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టిండ్రు. అది కూడా నేను మీడియాకి సోషల్ మీడియాలో పెట్టాను, మీడియాకి ఇచ్చాను. దయచేసి మీరు లోకల్ గవర్నమెంట్ వాళ్ళ అడ్వైజరీ ఫాలో కండి. ఏమన్నా ఇబ్బందికరంగా పర్సనల్గా ఉంటే యూ కెన్ కాల్ మీ ఆర్ కాల్ మై హెల్ప్ లైన్. IPF is doing a wonderful job. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 48వ వార్డులో బీఆర్ఎస్ నాయుడు ఎస్కే పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు వేడుకకు హాజరై పలు కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసి మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ జగదీష్ రెడ్డి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ విధంగా కామెంట్స్ చేస్తూ రంజాన్ మాస ఉపవాస దీక్షలు ఫలించాలి, ముస్లిం సోదరులందరిపై అల్లా దీవెనలు ఉండాలన్నారు. అన్ని మతాలకు సమ ప్రాధాన్యత కల్పించిన ఘనత కేసీఆర్ది అని కొనియాడారు. ఆయా మతాల ప్రధాన పండుగలకు ప్రేమ విందుల ఏర్పాటు ఆయన ఘనతే అన్నారు. ఐక్యతతో అన్ని పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నాం. అదే స్ఫూర్తితో రంజాన్ వేడుకలు ప్రశాంతంగా జరపాలని కోరారు. స్వయంగా పాషా ఇఫ్తార్ విందు తోఫా పంపించటం అభినందనీయం. भाई फोटो नहीं दिख रहा ना पास सर सर सबको रमजान मुबारक बोले, शुक्रिया अदा करने के साथ
కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, వదిలాలే జై జగన్ నాయకత్వం, వదిలాలే జై జగన్ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, వదిలాలే జై జగన్ నాయకత్వం. రంజాన్ మాస సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఆచరించే ఉపవాస దీక్షలు, కఠోరమైన ఉపవాస దీక్షలు మానవ జాతి మేలు అల్లా దీనం కావాలని చెప్పి కోరుకుంటూ పచ్చి మంచిలు కొనుక్కోకుండా పొద్దులతో ఉపవాసం చేసి ఉపవాస దీక్షలు సందర్భంగా మనం ప్రతిరోజు ఎక్కడ ఒక చోట ఒక శ్రేయోభిలాషులు ప్రతిరోజు సాయంత్రం దీక్ష పెట్టుకున్న సందర్భంగా ఉపవాస సందర్భంగా చేసే పొద్దున ఈ 48వ వార్డులో ఈ వార్డు ముస్లిం సోదరులకు ఈరోజు ఏర్పాటు చేసిన మిత్రులు 48వ వార్డులో ఉన్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ కూడా ఎంతో మనోనిబంధం ఎన్నికల ముందే కాదు, ఎన్నికల తర్వాత కూడా నేను ప్రజలు మెచ్చుకున్నాను చెప్పి వాళ్ళందరూ రోజు ఈ తరగతిని ఏర్పాటు చేసి దాంతో పాటుగా తోఫా ఏదైతే జనరల్గా మనం కేసీఆర్ గారి ఆలస్యం కరోనా సందర్భంగా వచ్చిన అవాంతరానికి అందరూ ముస్లిం సోదరుల కుటుంబాలు పండుగైన కనీసం సంతోషం జరుపుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరి తోఫా కార్యక్రమాన్ని కూడా ఈ వార్డు ముస్లిం కుటుంబాలందరికీ ఏర్పాటు చేయడానికి ఈరోజు ఆ పంపిణీ కార్యక్రమాన్ని పరిషత్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే సందర్భంగా కార్యక్రమాలను కూడా ఆచరించే విధంగా వారికి ఆలస్యంగా వచ్చిన ఆశీర్వాదానికి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. జిల్లాలోని కేంద్రీయ విద్యాలయం పాఠశాలల ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాల పట్టణానికి కేంద్రీయ విద్యాలయం మంజూరైనప్పటికీ స్థల సేకరణ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. చెల్గల్ వద్ద 10 ఎకరాల భూమిని కేటాయించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యే ఈ ప్రక్రియను అడ్డుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత స్వార్థమే కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమైందని ఎద్దేవా చేశారు. జగిత్యాల అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యాలయాలకు భూమిని కేటాయించాలని అరవింద్ డిమాండ్ చేశారు. ఇటువంటి వాళ్ళు చేయబట్టి తెలంగాణలో ప్రభుత్వం వస్తలేదు, ఇటువంటి కోవట్లు చేయబట్టి. నీకు టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచి ఏదో ఎమ్మెల్యేది, నేను ఎంపీని,
మీతోటి ఏంది పంచాయతీ? నీ అసలు వాళ్ళు 7 ఉన్నారు నా కింద, ఎందుకు పంచాయతీ? నలుగురికి మంచి జరిగే 4 పనులు చేసుకుందామని మంచిగా చూస్తే అంటే మీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ డిప్యూటీ తహసీల్దార్ అయితే మేము చదువుకోలేదా? నీ ముఖ్యమంత్రి అనుకున్నావు నన్ను? నీకు ఈ మేడం చూసి నేర్చుకోవా? నేను ఆ మేడంని రమ్మన్నా జాయిన్ కామన్నా. నేను చెప్పినాక నన్ను కూడా సతాయించింది మా చెల్లి, సతాయించి 3-4 నెలలు ఆలోచన చేసి 6 నెలలు ఆలోచన చేసి ఏ రోజైతే నిర్ణయం చేసుకుందో భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకోవాలన్నప్పుడు రాజీనామా చేసింది. 2 సంవత్సరాల పైన ఉండేనా మీకు టెన్యూర్? 2 సంవత్సరాల టెన్యూర్ ఉండగా రాజీనామా చేసి వచ్చింది. నీకు కాంగ్రెస్లోకి ఉంటే రాజీనామా చేసిపోనుటి. మహిళను చూసుకొని నేర్చుకోయా? ఆయన ఫోన్లే పాపం ఏదో ఒకటి జగిత్యాలకి బాగు జరుగుతుంది ఎందుకు పేచీలు అనుకుంటే ఈ కోవట రాజకీయాలు ఇవన్నీ ఎవరికి చూపిస్తున్నారు? ఆయన నేను పుట్టిందే గ్రూపులలో, పుట్టిన కాడికెళ్ళి చూస్తాను గ్రూపులు. ఈయన ట్రైనింగ్ ఎట్లుంటుందంటే డాక్టర్ చదువుకున్నాడు డాక్టరే చేయాలి, మాకు విద్య నేర్పిస్తాం ప్రయత్నం చేయొద్దు. మనకి హిల్లీ టెరెన్ ఉంటే 2.5 నుంచి 5 ఎకరాలు సరిపోతుంది కేంద్రీయ విద్యాలయానికి, లేకపోతే 10 ఎకరాలు ఉండాలి. 10 ఎకరాల దాకా తీసుకోవచ్చు. ఇచ్చే కాపీ పంపించేసి ఆడొచ్చి సార్ 2.5 to 5 సరిపోతుంది సార్ అని చూపిస్తారు ఆర్డర్. వాళ్ళందరి ముందర మనం మొత్తం చదవం కదా. నాకు ఎంక్వైరీ చేయమని చెప్తే అది హిల్లీ టెరెన్ ఉంటుంది. ఏ ఉత్తరాఖండ్ పోతేనో కాశ్మీర్ అంటుండే కొండలు గుట్టలు ఉంటే 2.5 నుంచి 5 ఎకరాలు. ఈడ 10 ఎకరాలు ఒక కేంద్రీయ విద్యాలయం జగిత్యాల పట్టణాని కోసము వస్తే 10 ఎకరాలు వేయడానికి మీకు ఏందా ఇబ్బంది? రెండోది సరే 5 ఎకరాలే ప్రపోజ్ చేసిండు December 24. ఇవాళ మనం March 26లో ఉన్నాం. శాంక్షన్ అయింది కేంద్రీయ విద్యాలయం ఒఫిషియల్గా 1 October 25 నాడు అయ్యి ఆ 3 నెలలు ఈ 2 నెలలు దాటిపోయి 6 నెలలు నడుస్తుంది. నవోదయాలు అయిపోయినాయి. 23 ఎకరాలు ఆడ నిజామాబాద్లో దాదాపు 25-30 ఎకరాలు 30 acres. ఈడ 10 ఎకరాలు వేయడానికి ఎందుకు లేట్ అవుతుంది అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఏదో డబల్ బెడ్రూమ్లు కట్టుకున్నాడు ఊరవతల. ఆడ ఆయన ఊరా? అది ఆయన ఊరా? సొంత ఊరు. ఆయన పొలాలు ఉన్నట్టున్నాయి, ఆయనకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, క్రషర్ గీషర్లు ఉన్నట్టున్నాయి. అక్కడ పెట్టాలని ఆయనకు ఆశ. క్రషర్ల దగ్గర ల్యాండ్ రేట్లు తెచ్చుకోనికే కాదు కేంద్రీయ విద్యాలయం తెచ్చింది. జగిత్యాల ప్రజలు వినండి, తక్షణమే 1 వారం రోజులలో శాంక్షన్ చేయని చెలగలది. ఇక్కడ బ్యూటిఫుల్గా హైవేకి ఆనుకొని ఊరికి ఆనుకొని ఆ ల్యాండ్ చూసి వస్తే చక్కదనం ఉంది. కొద్దిగా నిజాయితీగా రాజకీయాలు చేయడం నేర్చుకోండి. ఇదేదో మర్మం, మేము స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేసేవాళ్ళము, మాకు తిరకాసు రాజకీయాలు తెలియవు. మళ్ళా ఈ ఎమ్మెల్యే తిరకాసు రాజకీయాలు ఎట్లుంటాయో కూడా చెప్తా మీకు. ఎవరో వచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టరు డిప్యూటీ తహసీల్దార్ వచ్చారు, వీడికి వచ్చి బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. మీరు జర ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మధ్యాహ్నం పోయొచ్చుంటాడు ఎమ్మెల్యే దగ్గరికి. ఎమ్మెల్యే ఉన్నాడా జగిత్యాల? చూడు పోయొచ్చుంటారు. ఏమంటాడు, కేంద్రీయ విద్యాలయానికి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అని గవర్నమెంట్ అడుగుతుంది. మేము 5 ఎకరాలు ప్రపోజ్ చేసినాము. ఎక్కడ? చెలగలు. ఇది ప్రపోజ్ చేసింది ఎప్పుడు? November 25 December 25? December 25 లేదు 24. బిఫోర్ శాంక్షనింగ్ ఆఫ్ కేవీ వాళ్ళు చేసిన ఎక్సైజ్లో. అప్పట్లో కూడా నేను మాట్లాడిన అనేక మార్లు తెస్తున్నా, వస్తాయి, నవోదయ వస్తుంది, కేంద్రీయ విద్యాలయం జగిత్యాల వస్తుంది, నవోదయం అమ్మమ్మ ఊరికి వస్తుంది అని చేసిన వచ్చి వీడియో చూసిర్రు, మీ ఇంటి మీద అటాక్ చేసింది. ఇదేందన్నా పిల్లగాళ్ళ ఆటలు ఎక్కుందని ఎన్ని చూసామరా నాయన. నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక్కడిని, నా దగ్గర కార్యకర్తలను వస్తే ఏడ్చేటోళ్ళు ఉంటుండే, తయారు చేసిన. ఈడొచ్చి రాలేస్తావా అని రా ఇప్పుడు రా.
మీరు అడిగే ప్రశ్న కూడా చెప్పేస్తా ఆన్సర్. ఫస్ట్ ఎమ్మెల్యే కేంద్రీయ విద్యాలయం వచ్చి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ప్రపోజ్ చేసిన ల్యాండు 5 ఎకరాలు కాదు, దీన్ని పెంచండి, చెలగల్లా పెంచి కనీసం 8 ఎకరాలు, 10 కాకపోతే 8 ఎకరాలన్నా కేంద్రీయ విద్యాలయంకి అలకేట్ చేయండి. మీ క్యాబినెట్లో ఉత్తమ్ కుమార్ ఒప్పుకుంటలేడు, ఇంకే ఉత్తర కుమారుడు ఒప్పుకుంటలేడు, మాకు సంబంధం ఉండదండి, ఇచ్చేయండి. ఈ కాంగ్రెస్ వాడు అన్ని జాలల్లో మన దగ్గర కోవట్లు పెట్టుకునేది లేదా మన దగ్గర ఓనన్న పట్టుకొని అని కోవట్ చేసే వ్యవహారం స్టార్ట్ చేసిర్రు. ఈ కాంగ్రెస్ జరిగేటి వాళ్ళకంటే ఇక్కడ నాకే తెలుస్తాయి. ఈయన టీఆర్ఎస్ ఈయన ముఖ్యమంత్రి నన్ను మేనేజ్ చేయలేకపోయాడు. అప్పటి ముఖ్యమంత్రి నన్ను మేనేజ్ చేయలే, నా చెప్పులను కూడా మేనేజ్ చేయలే. రోడ్డు ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా, నా పార్టీ శ్రేయస్సుకు వ్యతిరేకంగా నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేడు ఓడు. నువ్వు టీఆర్ఎస్లా గెలిచినావు, కాంగ్రెస్ కండవ కప్పుకున్నావు, నువ్వు పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోయి ఒప్పించుకొని తెచ్చుకో. ఈయన ఇంట్రెస్ట్ వల్ల ఆయన ఊర్లో ఆయన పొలాల పక్కకి స్కూల్ వస్తే అంటే వీళ్ళకి రాజకీయం వ్యాపారం అయిపోయింది. ఇవాళ ఇష్యూ చేస్తా అని చెప్పి ఓ బ్యాచ్ని పంపిండు. ఆ బ్యాచ్ నా డ్రైవర్ కూడా భయపడాడు.